నమస్కారం. ఎప్పుడైనా గమనించారా? మనం ఒక గొప్ప విజయాన్ని చూసినప్పుడు తెలియకుండానే మన కళ్లలో నీళ్లు తిరుగుతాయో? ఆ భావోద్వేగం వెనుక మనలో దాగి ఉన్న ఒక అద్భుతమైన శక్తికి సంబంధించిన రహస్యముంది. ఆ రహస్యమేంటో ఛేదించి మనలో ఉన్న ఆ విజేతను ఎలా నిద్రవేపాలో రండి ఈరోజు చూద్దాం. ఇది 1973లో జరిగిన ఒక గుర్రపు పంద్యం కథ. సెక్రటేరియట్ అనే ఒక అశ్వం చరిత్ర సృష్టించింది. అది కేవలం గెలవడమే కాదు, తన దగ్గరి ప్రత్యర్థిని ఏకంగా 31 లెంగ్త్స్ తేడాతో ఓడించి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఆ అద్భుతాన్ని చూసి ఎప్పుడూ సీరియస్గా, గట్టిగా ఉండే స్పోర్ట్స్ రైటర్స్ కూడా చిన్న పిల్లల్లా ఏడ్చేశారంటే నమ్మండి. వాళ్ల కన్నీళ్లే మన ఈ విశ్లేషణకు అసలు స్ఫూర్తి. అసలు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక పెళ్లిలో వధూవరులను చూసినప్పుడు కావచ్చు, ఒక ఇన్స్పైరింగ్ సినిమా క్లైమాక్స్లో కావచ్చు, లేదా సెక్రటేరియట్ లాంటి చారిత్రాత్మక విజయాన్ని చూసినప్పుడు మనకు ఎందుకంత ఎమోషనల్గా అనిపిస్తుంది? ఎందుకు కన్నీళ్లొస్తాయి? ఈ బలమైన రియాక్షన్ వెనుక ఉన్న అసలు కారణమేమై ఉంటుంది? అయితే దీని వెనక ఒక మైండ్ బ్లోయింగ్ థియరీ ఉంది. ఆ కన్నీళ్లు ఇతరుల విజయాన్ని చూసి వచ్చినవి చాదట. అవి మన కోసం మనం పెట్టుకున్న కన్నీళ్లు. ఆ గొప్పతనాన్ని చూసినప్పుడు మనలో కూడా అలాంటి పొటెన్షియల్ ఉందని మన అంతరాత్మకు తెలుసు. కాని మనలో ఉన్న ఆ విన్నర్ ఇంకా బయటకు రాలేదనే బాధే ఆ కన్నీళ్లకు కారణం. మరి మనలో నిద్రపోతున్న ఆ విజేతను ఎలా మేల్కొల్పాలి? మనలోని ఆ విజేతను నిద్రలేపడానికి ఫస్ట్ స్టెప్ ఏంటి? అదే, మీ నక్షత్రాలను బయటకు తీసుకురండి. వినడానికి కొంచెం వింతగా ఉన్నా మన శక్తిని అన్లాక్ చేసే మొదటి సూత్రం ఇదే. ఈ సలహా ఇచ్చింది టెరీ హిల్ అనే రైటర్ అయినా దీని వెనకున్న అసలు ఇన్స్పిరేషన్ మాత్రం ఫేమస్ రైటర్ జేడీ సాలింజర్. సాలింజర్ ప్రకారం మన జీవితాన్ని అంచనా వేసేవి రెండు ప్రశ్నలట. సాలింజర్ ఏమంటారంటే, మన లైఫ్ చివర్లో మనల్ని మనం 2 ప్రశ్నలు వేసుకోవాలట. అందులో మొదటిది ఇదే: మీ నక్షత్రాలలో చాలా వరకు బయటకొచ్చాయా? సింపుల్గా చెప్పాలంటే, మీలో ఉన్న టాలెంట్ని, మీ పొటెన్షియల్ని మీరు పూర్తిగా వాడారా అని. ఇక రెండో ప్రశ్న ఇదే: మీరు మీ హృదయాన్ని ధారపోసి రాశారా? ఇది మనం చేసే పని గురించి. కేవలం డ్యూటీలాగా చేశామా, లేక మనసు పెట్టి మన ప్రాణం పెట్టి చేశామా అని అడుగుతుంది. జస్ట్ పని పూర్తి చేయడం కాదు, మన సర్వస్వాన్ని అందులో పెట్టామా లేదా అన్నదే అసలు పాయింట్. సో సింపుల్గా చెప్పాలంటే నక్షత్రాలను బయటకు తీసుకురావడమంటే ఇదే అన్నమాట. అదేదో ఫోర్స్ చేసి క్రియేట్ చేయడం కాదు, అది మనలోనుంచి సహజంగా బయటకు రావడానికి దారి ఇవ్వడం. మన జీవితం ఒక అద్భుతమైన కళాఖండం లాంటిది. దాన్ని స్ఫూర్తిదాయకంగా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత మనదే. అయితే మన నక్షత్రాలు బయటకు రాకుండా ఆపే ఒక పెద్ద అడ్డంకి ఉంది. అదేంటో తెలుసా? అయ్యో, నాకేం క్రియేటివిటీ లేదు అని మనకు మనమే చెప్పుకోవడం. మన రెండవ సూత్రం ఆ అడ్డంకిని బద్దలు కొట్టడమే. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఒక రూంలో 4 పెద్దవాళ్లుంటే అందులో ముగ్గురు నేను క్రియేటివ్ కాదు అని ఫీలవుతారట. కేవలం 25% మంది మాత్రమే తమలో సృజనాత్మకత ఉందని నమ్ముతారు. ఎంత ఆశ్చర్యంగా ఉంది కదా! అసలు ఎందుకిలా జరుగుతోంది? ఒక్కసారి మన చిన్నప్పటికి వెళ్తే ఎలా ఉండేవాళ్లం? కొత్త కొత్త ఆటలు, కథలు, బొమ్మలకు పేర్లు అన్నీ మనమే క్రియేట్ చేసేవాళ్లం. మరిప్పుడు పెద్దయ్యాక క్రియేటివిటీ అంటే అది పికాసో రేంజ్లో ఉండాలి అనుకొని మనమీద మనమే ఒక పెద్ద భారాన్ని మోపుకుంటున్నాం. సో దీనికి సొల్యూషన్ ఏంటి? చాలా సింపుల్. మనలో ఉన్న చిన్నపిల్లాడిని మళ్ళీ బయటకు తీసుకురావడమే. క్రియేటివిటీ అనే పెద్ద పదాన్ని పక్కన పెట్టి చిన్నప్పుడులాగా మళ్లీ సరదాగా విషయాలు కల్పించడం మొదలుపెట్టాలి. ఒత్తిడి వేకుండా, కేవలం ఒక ఆటలాగా. ఓకే, ఇప్పుడు మనం చాలా ప్రాక్టికల్గా ఉండే మూడో సూత్రానికి వచ్చేసాం. ఇదే: మీ గేమ్ ఫేస్ ధరించండి. ఏ బోరింగ్ పనినైనా ఇంట్రెస్టింగ్గా మార్చే ఒక సూపర్ టెక్నిక్ ఇది. అవును, ఏ పనైనా సరే, చదువు దగ్గర్నుంచే సేల్స్ జాబ్ వరకు, దేన్నైనా ఒక ఆటలా మార్చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, హైస్కూల్లో బోరింగ్ అనిపించే సబ్జెక్ట్స్ని ఫ్రెండ్స్తో కలిసి ఒక కాంపిటీషన్లా పెట్టుకుంటే భలే సరదాగా ఉంటుంది కదా! అదే కాన్సెప్ట్ ఇక్కడ. చూడండి, మనం ఒకే టాస్క్ని పని అనుకుంటే అబ్బా, నీరసంగా, భారంగా ఉంటుంది. మన ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోతుంది. అదే టాస్క్ని ఆట అనుకుంటే అప్పుడు మనలో ఎనర్జీ వస్తుంది, ఉత్సాహం వస్తుంది, కొత్త ఐడియాలు కూడా వస్తాయి. మరి ఏ పనినైనా ఆటగా ఎలా మార్చాలి? సింపుల్.
ఈ 4 స్టెప్స్ ఫాలో అయితే చాలు. ఫస్ట్, గెలుపు అంటే ఏంటో డిసైడ్ అవ్వండి. నెక్స్ట్, కొంచెం కాంపిటీషన్ యాడ్ చేయండి. అది మీతో మీకే కావచ్చు. మీ ప్రోగ్రెస్ని ట్రాక్ చేసుకుంటూ ఉండండి. ఆఖరుగా చిన్న చిన్న విజయాల్ని కూడా సెలబ్రేట్ చేసుకోండి. ఫేమస్ డ్రామా రైటర్ నోయల్ కోవాడో ఒక మాట అంటారు, వినోదం కన్నా పనే ఎక్కువ వినోదాత్మకం అని. వినడానికి కొంచెం వింతగా ఉన్నా మనం పనిని ఆటలా చూసినప్పుడు ఇది 100% నిజం. ఏ ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేని సంతృప్తిని అదిస్తుంది. నిజానికి టాప్ పర్ఫార్మర్స్ అందరూ ఇలాగే ఆలోచిస్తారు. ఒక టాప్ సేల్స్ పర్సన్ గురించి చెప్తారు. అతను ప్రతి కస్టమర్తో డీల్ని ఒక చెస్ గేమ్లా చూసేవాడట. దీనివల్ల రిజెక్షన్ భయం పోయి ప్రతి కాల్ ఒక కొత్త ఛాలెంజ్లా అనిపించేది. సరే, ఇప్పటిదాకా మనం 3 పవర్ఫుల్ ఐడియాస్ చూసాం. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి చూస్తే మనలో ఉన్న అసలైన ఆటగాడిని ఎలా బయటకు తీసుకురావాలో మనకొక క్లారిటీ వస్తుంది. సో, మనం గుర్తుపెట్టుకోవాల్సిన 3 ముఖ్యమైన విషయాలు ఇవి. 1. మీ నక్షత్రాలను, అంటే మీ సహజమైన టాలెంట్ను బయటకు రానివ్వండి. 2. క్రియేటివిటీ అంటే భయపడకుండా సరదాగా విషయాలు కల్పించండి. 3. ఏ పనినైనా సరే ఒక ఉత్తేజకరమైన గేమ్లా మార్చేయండి. మనం ఈ కథను ఎక్కడ మొదలుపెట్టాం? స్టేడియంలో కూర్చుని ఏడుస్తున్న వాళ్లతో కదా. అసలు పాయింట్ అదే. మనం జీవితాంతం పక్కన కూర్చుని ఇతరుల గెలుపు చూసి ఏడ్చే ప్రేక్షకులుగా ఉండకూడదు. మనం కూడా ఫీల్డులోకి దిగి మన ఆట మనం ఆడాలి. కాబట్టి ఈ విశ్లేషణ అయిపోయాక ఒక్కసారి ఆలోచించండి. మీ చదువు కావచ్చు, జాబ్ కావచ్చు, లేదా మీ డైలీ రొటీన్ ఏదైనా సరే, ఈరోజు మీరు సృష్టించబోయే ఆ కొత్త ఆట ఏది?